హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నేను బోటీ చారు చేయబోతున్నాను. అస్సలు సిసలు ఊర్లలో చేసినట్టు. బోటీ కూర, చారు అన్నీ ఒకటే, కాకపోతే కొంచెం చింతపండు పులుసు పోయాలి. అండ్ దీని ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఊర్లో చేసినట్టు చేస్తాను. చైనా, ఆర్ యూ రెడీ? చలో. నేను ఒక ½ kg బోటీ తీసుకున్నాను, మీ అందరికీ ఈజీగా అర్థమవుద్దని. అక్కడనే కట్ చేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నీట్గా క్లీన్ చేసాము. దీంట్లో దబ్బా అట్లాంటివి తప్పితే సంచి లేదు కాబట్టి నాకు పైన గీకి అదంతా పని లేదు. సో నేను కడిగిన బోటీని మళ్ళొక్కసారి ఎలా కడగాలో చూపిస్తాను. ఇది కడిగి వచ్చిన బోటీ, స్టిల్ ఇట్ కంటైన్స్ కొంచెం స్మెల్, ఎవ్రీథింగ్ అంతా. ఇది మస్ట్ అనమాట బోటీ కడగట్టే పాత్రలో. ఉప్పు వేస్తున్నాను 1 టీ స్పూను, పసుపు వేస్తున్నాను 1/4 టీ స్పూను. మనం ఈ బోటీ కూరలో ఎన్ని ఉల్లిపాయలు అయితే వేద్దాం అనుకుంటున్నామో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇవి వేసేస్తున్నాను. బోటీని, ఆ ఉల్లిపాయలని పిసికి కడగాలి, అది కంపల్సరీ. ఉప్పు, పసుపు, ఉల్లిపాయ. ఇంకోండి, నీళ్ళు పోసిన తర్వాత కూడా మళ్ళీ పిసకండి. మనకి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ నీళ్ళలోకి రావాలి, బోటీలోకి రావాలంటే పిసకాలి. ఉల్లిపాయ మస్ట్. బోటీ తినని వాళ్ళకి కొంచెం ఏమంటారు, విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇంత కర్మ ఏంటి అని. కానీ ఒకసారి టేస్ట్ తెలిసిన వాళ్ళకి మటన్, చికెన్, ఫిష్ అన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ బోటీయే తింటారు. నేను ఫస్ట్ తినుకున్నా, కానీ నేను మా చిన్న పాప ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ టైము. ఇంకా ఆ తర్వాత నుంచి ఇష్టంగా తింటాను. చిన్నప్పుడు ఎప్పుడు తినలే. మా ఇంట్లో కూడా పెద్దగా వండిన గుర్తులేదు. మా పెద్దమ్మ ఒక ఆవిడ చేసేవారు. ఆవిడ చేసినప్పుడల్లా మా నాన్నగారికి పంపించేవారు. మా ఇంట్లో మేము ఎవరం తినేవాళ్ళం కాదు, అమ్మ, నేను, అక్క ఎవరం తినేవాళ్ళం కాదు. సో అట్లా నాకు అలవాట్లేదు. మా పెద్ద పాప పుట్టిన 5 సంవత్సరాలకి మా చిన్న పాప పుట్టింది. ఆ తర్వాత నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా వదిన గారు వండారు ఒకసారి, అది నాకు బాగా నచ్చింది. దోసకాయ, అక్కడ గలబోటి అంటారు ఆంధ్ర సైడ్, దోసకాయ బోటి వండి పెట్టారు, నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత మళ్ళీ అదొక స్టోరీ అనమాట. 9 months దాటిపోయింది, డెలివరీ అవ్వట్లేదు. ఇంకా ఏమన్నా కోరిక ఉందా అంటే, వదిన గారు చేసింది బోటి తినాలనుంది మళ్ళీ అన్నాను. అది తిన్నాను, నెక్స్ట్ రోజునే పెయిన్స్. చాలా బాగుంటాయి కొన్ని జ్ఞాపకాలు. సో మాక్సిమం పిసికానండి. ఇప్పుడు మంచిగా కడిగేస్తాను. ఉల్లిపాయ అలాగే ఉంచాలి, బోటీలో వాటర్ మాత్రం తీసేయాలి. మళ్ళీ ఒకసారి పంపు కింద పెట్టి కూడా బోటీలో వాటర్ తీయండి, ఉల్లిపాయ అలాగే ఉంచి తీసుకురండి. నేను కుక్కర్తో రెడీగా వచ్చేసాను. ఇదిగోండి, ఒక 3-4 సార్లు మంచిగా మళ్ళీ కడిగి మళ్ళీ ముద్దుగా తయారై వచ్చింది ఇది. దీన్ని కుక్కర్లో వేసేస్తున్నాను ఉల్లిపాయలతో సహా. ఇక్కడ చీకటిగా ఉంది కొంచెం, మీరు కొంచెం చీకటి ఉన్నా ఏం అనుకోకండి. కొంచెం పసుపు, ఇందులో పెద్ద చూసేదే కూడా ఏం లేదు. కొంచెం ఉప్పు, మళ్ళీ కొన్ని వాటర్ పోస్తున్నాను, వెరీ లిటిల్, చేయి కడిగినన్ని నీళ్ళు అంతే. కరెక్ట్గా చెప్పాలంటే మీకు 100 to 150 ml వాటర్ వేసుకోండి. కుక్కర్ విజిల్స్ ఒక 7-8 రానివ్వండి మంచిగా మీడియం ఫ్లేమ్లో. ఒక 7, 8, 9 బోటి, నాకు తెలీదు ఎలా చెప్పాలో, లేదది ముద్దరిది, నాకు అన్నీ తెలీదు. ఒక 8 విజిల్స్ అయితే రానివ్వండి. 9-10 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ విజిల్ వచ్చేదాకా కొంచెం ఆగుదాం. బోటి అండి, ఉడకటాన్ని మనం అసలు కనీసం ఇమాజిన్ చేయలేము. ఒక్కొక్కసారి మరీ కొవ్వు పీసెస్ అని తీసేస్తారు వాళ్ళే. ఒకవేళ తీయకుండా వచ్చినాయి అనుకోండి, బోటి కొవ్వు చాలా తిట్టుకుంటారు నన్ను, టేస్టీగా ఉంటుంది. అయితే దాన్ని పక్కకు పెట్టి ఈ టైంలో వేయాలన్నమాట. ఇప్పుడు నేను పొయ్యి మీద వేస్తాను కదా, అప్పుడు వేస్తే సరిపోతుంది. వచ్చేసింది మొత్తం, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది. కొన్ని ఉన్నాయి. గుడ్ గోయింగ్, దిస్ ఇస్ మంచి టెక్స్చర్, మంచి అది వచ్చింది. పెట్టేస్తున్నా. నిజానికి ఊర్లలో చేసేదే వాళ్ళు అదే గిన్నెలో చేసేస్తారు, ఆయిల్ పోసేసి అట్లా. నేను కొంచెం ఆయిల్ కొంచెం వేడి చేయాలి, అల్లం వెల్లిపాయ కొంచెం వేయించాలనే సదుద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మన బోటీ పులుసుకు కావాల్సిన ఆయిల్ తీసుకుంటున్నాను. అందాజుగా ఒక 4-5 teaspoons చాలు. అదే కొవ్వు అంటే మళ్ళీ కొవ్వు ఎందుకు, రాగి గిన్నె కదా, రాగి పాత్ర కాబట్టి తొందరగానే వేడెక్కిపోతుంది. మొన్న నాకు ఒక అనుభవం ఉంది దీంతో. ఇదిగోండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పోపులో పచ్చిమిర్చి వేసేస్తున్నా, కరివేపాకు వేసేస్తున్నా. అది ఒక ½ kg బోటి, 1 teaspoon, 1.25 క్వార్టర్, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న క్వార్టర్, 1/4. ఒకటి నిండుగా వేసాను అనుకోండి, లేకపోతే 1.25 అనుకోండి. లైట్గా అంతేనండి, పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలు. ఇదిగోండి, మనం ఉడకబెట్టిన బోటీని వేసేస్తున్నా, ఉల్లిపాయలతో సహా ఉడకబెట్టిన బోటీ. హై ఫ్లేమ్ మీదనే ఉంది. దీంట్లో పసుపు ఉంది, ఇంకొంచెం వేస్తున్నాను.
1/8 టీ స్పూన్ పసుపు, ఉప్పు ఉంది, ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ వేస్తాను, తర్వాత మిగతా చూసుకున్నాక వేస్తాను. కారం అసలు లేదు, ఇప్పుడు వేస్తున్నాను. 3 టీ స్పూన్లు నిండుగా వేసేసానండి. ఇది కొంచెం స్పైసీగానే బాగుంటుంది. మన శైలాస్ కిచెన్ కారము ఎర్రగా కనిపిస్తుంది, మరీ అంత ఓ మంట మండేట ఉండదు దాంట్లో కలిపిన మిరపకాయలు అలాంటివి. సో ఇప్పుడు సిమ్ చేశాను. ఇదిగోండి, ఒక 20 గ్రామ్స్ ఆఫ్ చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. దీన్ని చక్కగా పల్చగా పులుసు తీస్తా, మరీ చిక్కగా కాదు, పల్చగా. ఇప్పుడు మన బోటి చారు అనే దాన్ని ఏమంటారు, కన్సిస్టెన్సీ, టెక్స్చరు మనం ఇప్పుడు డిసైడ్ చేయొచ్చు. ఈ చింతపండు పులుసుతో డిసైడ్ చేయొచ్చు. బోటి చారు అన్నాం కదా అని మరీ లూజ్గా ఇష్టం లేదు నాకు, కొంచెం దగ్గండి పులుసు పోసేస్తున్నా, కలిపేస్తున్నాను. ఇప్పుడు హై, ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చూద్దాము. అన్నీ సరిపోయినాయి, కొంచెం ఉప్పు పడుతుంది, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇంకొక 1/2 టీ స్పూన్, అంటే నాకు తెలిసి టోటల్గా 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాం అంతేనండి. 1 అప్పుడు, 1/2 ఇందాక, 1/2 ఇప్పుడు. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత నన్ను ఒకళ్ళిద్దరు అడిగారు, మీకు అంత బాగా వంట వస్తుంది కదా, ఉప్పు ఎందుకు అన్నిసార్లు చెక్ చేస్తున్నా అని యాడ్ చేస్తారు అని అడిగారు ఒకళ్ళిద్దరు. నేను చెప్పినాను, వంట వచ్చి అంతే, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, దేంట్లో అన్నా గేమ్స్ ఆడు, ఉప్పుతోనే ఆడద్దు అని చెప్పిన. అందుకనే చెక్ చేసుకొని వేసుకో అని చెప్పిన. ఇప్పుడు వచ్చింది మన ధనియాల పొడి, గరం మసాలా పొడి. ఇదొక 1 టీ స్పూన్, ఇదొక 1 టీ స్పూన్. దీంట్లో 1.5 ఉన్నాయండి. ఇంత వేస్తే ఎక్కువైపోద్ది, తగ్గించేస్తాను. ఉంది కదా అని గుమ్మరిచ్చాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవి ఎక్కువ అయిందా శైలజ గారు అంటే ఎక్కువ అయింది. అలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయకండి. ఇదిగోండి కలిపేశాను. అన్నీ కలిపినట్టే, బోటి ఉడికినట్టే. బోటి ఉడికిందా అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏం లేదు, నోట్లో వేసుకొని చూడటమే, పసందైన కార్యక్రమం కదా అది. ఉడికింది బోటి కూడా, చాలా బాగుంది కూడా. అండ్ ఇవన్నీ కలిసిన తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత మ్యాక్సిమం 5 మినిట్స్ ఉంచండి చాలు. అంతకు మించి ఉంచితే ఏమైందంటే పులుపు చచ్చిపోతుంది పులుసులో. 3-4 మినిట్స్ మసలటం వచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి మించి మసలాల్సిన అవసరం లేదండి. చింతపండుకున్న టెక్నిక్ అది. రసంలో వేసినా, సాంబార్లో వేసినా, ఇందులో వేసినా కానీ చింతపండుని ఎక్కువ మసలనివ్వకండి. చేపల పులుసులో వేసిన ఒక 5 మినిట్స్ చాలు. దాని రియల్ ఫ్లేవర్ బయటకు వస్తుంది అప్పుడు. చేపల పులుసులో ఎట్లా అండి, తర్వాత మనం చేపలు దించుతాం కదా, నడుస్తాయి కొన్నిట్లో, కానీ దాని గురించిన వాస్తవం అయితే అది. ఇదండి మన బోటి చారు. ఇట్లా చారులా వేసుకొని అన్నంలో తింటే మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు ఇంకక్కడ. బస్ అండి, కట్టేస్తున్నాను, అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసాను, అయిపోయింది. ఇంకా తినటమే తరువాయి. ఈ వేడి ఏమంటారు క్లైమేట్లో అండి, నాకు ఇక్కడ కూర్చొని మీకు తిని చూపించిన దానికన్నా చక్కగా మా ఉయ్యాల్లో కూర్చొని వేడివేడి అన్నంలో తినాలని ఉంది. ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను అలాగే తింటాను ప్లీజ్. డిష్ అవుట్ చేసేస్తున్నాను. రాగి ఇత్తడి పాత్రల్లోనండి చింతపండు పులుసుని పోసిన ఏమన్నా ఉంటే వెంటనే తీసేయటం ఆల్వేస్ సేఫ్ అండి. ఇట్లా తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మన బోటి చారు. మరీ చిక్కగా ఉండదు, మరీ లూజ్గా ఉండదు. తినటానికి మాత్రం అసలు ఒక నాలుక సరిపోదు అంటాను నేను, అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ 1/2 kg సింపుల్గా చేసేసాను. ఇది ఒక 5-6 ఈజీగా తినొచ్చు. సో దట్స్ ఆల్. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టారంటే ఆకలి లేని వాళ్ళు కూడా వచ్చి మూగిపోయి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం మీకోసం టేస్ట్ చేస్తాను. నేను మంచిగా కూర్చొని తింటాను మా ఉయ్యాలలో. షూటింగ్ బంద్. నెక్స్ట్ 2 రెసిపీస్ అంటున్నాను, వద్దు మాకు, ఎందుకంటే తినాలి. బాయ్ అండి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.